డివిజన్ల వ్యవహారం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచార అంశం కాబోతోందా? మజ్లిస్ ఒత్తిడి మేరకే టీఆర్ఎస్ వెనక్కి తగ్గిందంటున్న బీజేపీ ఆరోపణలలో నిజముందా? ఇందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈ ఏడాది జరుగుతాయా? మరోసారి వాయిదాల పర్వం ఉంటుందా? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, కానీ రాజకీయాలు మాత్రం జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 200కు పెంచుతామని, ఆ కారణంగా ఎన్నికలు డిసెంబర్ వరకు నిర్వహించలేమని టీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించుకుంది. కానీ సడన్ గా ఏమైందో ఏమో గానీ ప్రభుత్వం డివిజన్ల పెంపు లేదని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లే కొనసాగుతాయని, జనాభాకు అనుగుణంగా హద్దులు మార్చుతామని చెబుతూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. It is 150, but it is not the same 150. It will be changing totally. Because కొన్ని wards అదే రూపంలో ఉండొచ్చు, but most of the wards will change because the formula is 67 lakhs divided by 150. So that many numbers plus minus 10%. ఆ బేస్ మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. డివిజన్ల పెంపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. డివిజన్లు పెంచితే జీహెచ్ఎంసీపై తమ పట్టుపోతోందని, మజ్లిస్ ఒత్తిడి తేవడంతోనే టీఆర్ఎస్ తన ఆలోచన మార్చుకుందని బీజేపీ ఆరోపిస్తోంది. డివిజన్ల పెంపును టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని కమలనాథులు బగ్గుమంటున్నారు. డివిజన్ల పెంపు ఖచ్చితంగా చేపట్టాల్సిందేనని డిమాండ్ చేస్తూ బీజేపీ గాంధీ జయంతి నాడు ఏకంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. ఏదో మజ్లిస్ అంటగట్టడానికో లేదా మీరు మరి దొడ్డిదారిన అధికారులు రావడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది మంచిది కాదు. ఎన్నికల్లో గెలిపోవటం సహజము, కానీ చివరికి సమష్టి బాధ్యతగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ కోణంలో మీరు ఆలోచన చేయాలని, గాంధీ పుట్టిన రోజు కనీసం మన ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కావాలని, జ్ఞానోదయం కలిగించాలని. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందనే భయంతోనే ప్రభుత్వం డివిజన్ల పునర్విభజనపై వెనక్కి తగ్గిందని బీజేపీ భగ్గుమంటోంది. ముగ్గురు త్రిమూర్తులు, ఒకరు కేసీఆర్ గారు, ఒకటి అసదుద్దీన్ ఓవైసీ, ఒకటి మున్సిపల్ కమిషనర్ సోమేష్ కుమార్. ఈ ముగ్గురు త్రిమూర్తులు కలిసి ఇప్పుడు మళ్ళీ 150కే వచ్చాయి. హైదరాబాద్ ఏ రకంగా మరి రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్య, వీధి లైట్ల సమస్య, వర్షపు నీటి కాలువల సమస్య, ఏ రకంగా హైదరాబాద్ను మున్సిపల్ కార్పొరేషన్ ఏ రకంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందో మీకు అందరికీ తెలుసు, మీరు అందరూ అనుభవిస్తున్నారు. మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్ల పునర్విభజన ప్రచారాంశం కాబోతోంది. ఏ డివిజన్ల పేరైతే చెప్పి టీఆర్ఎస్ ఎన్నికలను వాయిదా వేసిందో అదే అస్త్రం ఇప్పుడు అధికార పార్టీకి బూమరాంగ్ అవుతోందని కమలనాథులు గట్టిగా నమ్ముతున్నారు.